కడప నగరంలో యముడు చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను ప్రేక్షకులకు చేరవేయడానికి చిత్ర నిర్మాతలు కడపలో ఓ ప్రత్యేక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ తమ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని, అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. కడప ప్రజలు ఆదరాభిమానాలు తమ చిత్రానికి ఎంతో ముఖ్యమని వారు పేర్కొన్నారు. త్వరలోనే సినిమా విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చిత్ర బృందం వెల్లడించింది. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. నా పేరు జగదీష్. నేను యముడు అనే మూవీతో ఈ ఆగస్టు 7న థియేటర్లకి మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా మన సమాజంలో జరుగుతున్న అక్రమాలు, ఎస్పెషల్లీ హత్యలు, కొందరు అక్రమ సంబంధం పెట్టుకొని లేడీస్ భర్తలని పిల్లల్ని చంపుతున్నారు. ఆ బ్యాక్డ్రాప్ మీద బేస్ చేసుకొని ఒకవేళ యముడు యమలోకం నుంచి భూమి మీదకి వచ్చి అలాంటి వారిని ఎలా శిక్షిస్తాడు, ఎలా వాళ్ళను మారుస్తారు, అసలుకి సమాజానికి ఏ విధంగా స్త్రీ ధర్మం ఎంత ఇంపార్టెన్స్, ఎంత విలువైనది సమాజానికి కానీ, కుటుంబానికి కానీ, కుటుంబ వ్యవస్థకు కానీ, సమాజ వ్యవస్థకు కానీ, మన సనాతన ధర్మానికి కానీ ఎంత ప్రాముఖ్యత ఉంది స్త్రీ ధర్మం అనే దాని మీద ఈ యముడు యమలోకం నుంచి వచ్చి భూలోకం వచ్చి అందరికీ వివరిస్తాడు. ఇదే సినిమా కథాంశము. సో మనం ఉన్న మైథలాజికల్ టచ్అప్తో ఉన్న లేటెస్ట్ ఇష్యూని తీసుకొని ఈ సినిమా తీసాము. మీరందరూ కొత్త వాళ్ళతో సినిమా తీసాము కాబట్టి మీరందరూ చిన్న సినిమాను ఆదరించి థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆదరించాలని అందరికీ సభాపూర్వకంగా తెలియజేసుకొని ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మూవీలో నేను ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరోగా మీ ముందుకు వస్తున్నాను. సినిమా కథాంశం 7th ఆగస్టు థియేటర్లో రిలీజ్ అవుతుంది, వచ్చే ఫ్రైడే. సో తప్పక చూడవలసిందిగా కోరుతున్నాను. షూటింగ్ వచ్చేసి కాకినాడలో షూటింగ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ హైదరాబాదు. బడ్జెట్ 2.25 crores వరకు ఖర్చు అయింది. ఈ మంతా ప్రమోషను రిలీజ్ అంతా ఖర్చుకొని 3 crores వరకు బడ్జెట్. సో చిన్న మూవీని మీరందరూ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలని, మీరందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని అందరినీ ప్రార్థిస్తున్నాను.